హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట బైబిల్లో నుంచి చూద్దామా? దేవునికి స్తోత్రం. ఆదికాండం, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆదికాండం 25:27. హల్లెలూయా. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళే, ఒకేసారి పుట్టిన కవలలు వీళ్ళు. దానికి సాదృశ్యం, దానికి ముందు ఒకసారి 23 చూద్దామా, 22 చూద్దామా, 22, 21 నుంచి చదవండి. ఇస్సాకు భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరమ్మా? ఇస్సాకు భార్య ఎట్లా ఉందంట చెప్పండి, ఎట్లా ఉంది? గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఆయన ఏం చేసినాడు? ఇస్సాకు, అరే చెప్పండి, మాట్లాడండి, ఎందుకు ఏమైంది? హల్లెలూయా. ఇస్సాకు యెహోవాను తన భార్య విషయమై యెహోవాను వేడుకొనగా, యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా ఇస్సాకు ప్రార్థన విన్నాడంట. హల్లెలూయా. ఏం చేసినాడు? ఇస్సాకు ప్రార్థన విన్నాడు. విన్న తర్వాత అతని భార్య అయిన రిబ్కా ఏమైంది? గర్భవతి అయింది. అయిన తర్వాత ఏం జరిగింది? 22 చూడండి. గర్భములోనంట. ఎక్కడ? గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడినారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు గర్భంలో. అయితే ఆమె అంటుంది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగడానికి వెళ్ళిందంట. హల్లెలూయా. గర్భంలో వాళ్ళు పోట్లాడుకుంటున్నారని, ఎందుకు నాకు ఇంకా నా బ్రతుకుట ఎందుకు అనుకొని యెహోవాను అడగడానికి వెళ్ళిందంట. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా అన్నాడట, 2 జనములు నీ గర్భములో, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి. వాళ్ళు ఇంకా పుట్టలేదు, గర్భములో రూపించబడ్డారు అంతే. తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ రూపం కూడా చూడలేదు, ఇంకా వాళ్ళ రూపము పూర్తిగా నిర్మించబడ్డదో లేదో. గర్భములో ఉన్నప్పుడే, గర్భము నుండి బయలువెడలక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. హల్లెలూయా. ఇద్దరు గర్భమందు కవలవాళ్ళు ఉన్నారట. మొదటివాడు ఎర్రని వాడుగా ఉన్నాడట, అతని ఒళ్ళంతా రోమములు వస్త్రములు ఉందంట, ఏశావు అని పేరు పెట్టినారు. రెండో వాడు ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కానీ యాకోబు అని పేరు పెట్టినారు. యాకోబు అంటే అర్థమైంది? మడిమెను పట్టుకొనిన వాడు లేక మోసగాడు. హల్లెలూయా. ఇది సందర్భం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళిద్దరూ, ఈ ఎర్రని వాడు, రోమంలో చర్మం గలవాడు, ఎదుగుతున్నారు. ఇద్దరు ఒకేసారి పుట్టినారు కదా. ముందు పుట్టినోడు పెద్దోడు, వెనకాల పుట్టినోడు. ఇద్దరు ఒకేసారి పుట్టినారు కానీ ముందు పుట్టినవాడు పెద్దవాడు, వెనకాల పుట్టినవాడు చిన్నవాడు. చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పెద్దోడు వేటాడుట యందు నేర్పరైనాడంట. వేటకు కావలసిన ఏంటి? ఆయుధాలు కావాలి కదా, కొంచెం ధైర్యముడు కావాలి కదా, మొరటితనం కావాలి కదా. పిరికితనం ఉంటే వేటాడలేడు కదా. ఇంతకుముందు కారులో వస్తుంటే మా సహోదరుడు చెప్పినాడు, నా జీవితంలో ఎలుగుబంటి ఒకసారి నన్ను అటాక్ చేసింది అని. హల్లెలూయా. ఎలుగుబంటి దాడి నుండి తప్పించబడ్డాడంట. డెన్నీపాల్, సన్నీపాల్ ఉండా ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరిద్దరు ఏమన్నా ఏశావు యాకోబు లాగనా అంటే లేదయ్యా, ఫ్రెండ్స్ అన్నారు. ఏశావు పిరిగితనం లేకపోవచ్చు, మేబీ ఆయుధాలు కలిగి ఉండొచ్చు, మొరటివాడుగా ఉండొచ్చు. ఆయన గురించి రాయబడింది అరణ్యవాసి. ఏ వాసి అంట? హలో, తెలుగు అర్థమవుతుందా? ఏ వాసి? అరణ్యవాసి అంటే అరణ్యంలో నివసిస్తాడు, జనాల మధ్యన ఉండడు. క్రూర మృగాలతో పోరాడి ఏదో ఒక వేట తెచ్చుకోవాలి, అది ఆయన అరణ్యవాసం. హల్లెలూయా. యాకోబు సాధువై గుడారములలో ఎక్కడ నివసిస్తున్నాడంట? గుడారములలో
నివసించుచుండెను. ఏశావు అరణ్యవాసి, యాకోబు గుడారపు వాసి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు, చిన్న విషయం చూద్దాం. ఈ లోకం అనేది ఒక అరణ్య యాత్ర. ఈ జీవితం అనేది ఒక యాత్ర. పరదేశంలో మనమున్నాం. ఈ లోకంలో మనం యాత్రికులమును పరదేశములమునై ఉన్నామని మీరు ఎరగరా? మనం యాత్రికులమే, పరదేశులమే. హల్లెలూయా. ఈ లోకం అనేది ఒక అరణ్య యాత్ర. అందుకే నేను ఒక చిన్న పల్లవి రాసుకున్నా. లోకమను అరణ్య యాత్ర భారమాయెను, బహుదూరమాయెను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను, కన్నీరా నాకు అన్నపానమాయెను, కన్నీరా నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యవాసం అనేది ఒకటి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యవాసం అనే అనుభవం మన జీవితంలో లేకుండా ఆత్మీయ స్థితిలో ఒక సాక్ష్య జీవితం, అభివృద్ధికరమైన జీవితం, జయకరమైన జీవితం మనం చూడలేం. అర్థమైన వాళ్ళు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చిన్నప్పటి నుంచి వేటాడుట ఎందే నేర్పరి అయి ఉన్నాడంట. వేటలో ప్రొఫెషనల్ వేటగాడు, హంటర్. అయితే యాకోబు సాధు అట, సాధు. గుడారములలో ఉంటున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఇంకొక చోట రాయబడి ఉంటుంది, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినే. ఎందుకు? ఆయన ప్రేమలో పక్షపాతం ఉందా? దేవుని ప్రేమలో ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహాన్ అనే శిష్యుడు ఆయన హృదయ స్పందన విని, ఆ గుండె చప్పుడు విని ఏమని రాస్తున్నాడంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ అనే దానికి ఏమైనా రూపం ఉంది అని అంటే అది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమే రూపం దాల్చి భూమి మీదకి వచ్చింది. నేను కన్నులతో చూడడం మాత్రం కాదు, స్పర్శకి తాకి చూడడం మాత్రం కాదు, ఆ ప్రేమ యొక్క స్పందన, ఆ గుండె చప్పుడు నా చెవులారా ఆ గుండెల పైన ఆనుకొని విన్నా. అందుకే ఆయన అంటాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఎంత గొప్ప ప్రేమ ఆయనది అనంటే, ఎత్తు పొడువు లోతు ఎంతో ఎవరికి తెలియదు. పౌలు అంటాడు ఆఖరికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములు అనుకుంటా, ఏమంటాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని నేను ప్రార్థిస్తున్నా. ఏం ప్రేమ అంట అది? మట్టి మనిషి జ్ఞానమునకు మించిన ప్రేమ. అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని, తగిన శక్తి గల వారు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే గ్రహింపు కావాలి, తెలివి కావాలి, బుద్ధి కావాలి కదా. శక్తి కావాలంటాడే, తగిన శక్తి గలవారు కావాలని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమ లోతు పొడవు ఎత్తు ఎంతో తెలియదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు, అందరినీ ఒక్కటే రీతిగా ప్రేమించేవారు. ఆయన ప్రేమలో పక్షపాతం చూపడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. బీద వాళ్ళను ఒకలాగా, పెద్ద గొప్ప వాళ్ళను ఒకలాగా, చదువుకున్న వాళ్ళను ఒకలాగా, చదువు లేని వాళ్ళను ఒకలాగా, స్త్రీలను ఒకలాగా, పురుషులను ఒకలాగా, పిల్లల్ని వృద్ధుల్ని వేరువేరుగా. ఆయన ప్రేమలో పార్షియాలిటీ లేదు, పక్షపాతం లేదు. అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు. అందుకే ఏమని రాయబడి ఉందంటే, ఆయన పుట్టినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇందులో ప్రేమ ఉన్నది.
వ్యక్తి. హల్లెలూయా. ఆ ప్రేమ ఎట్లా వ్యక్తపరిచింది మన పైన ప్రేమ ఆయన? హల్లెలూయా. యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. ఎందుకో తెలుసా? ఒక మాట రాయబడి ఉంటుంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన. ఏం చేసినాడంటే ఆయన? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును గురించి అయినా మీ దేహమును గురించి అయినా మీరు చింతించకండి. హల్లెలూయా. ఈ లోకస్తులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అడవి గడ్డిని చూడండి, సొలొమోను సైతం వాటిలోనొక దాని వలె అలంకరింపబడలేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, అకౌంట్ లేదు, పాన్ కార్డ్ లేదు, క్రెడిట్ కార్డ్ లేదు, డెబిట్ కార్డ్ లేదు, ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా నేలన పడదు. మత్తయి 10:30-31, లూకా 12:7 ఆ మాట రాయబడి ఉంటుంది. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని వీటన్నిటి గురించి మీరు విచారం కలిగి ఉండకండి. దేవుడు ప్రేమై ఉన్నాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. అడగక మునిపే నీ అక్కరలేంటో ఆయనకు తెలుసు. నీకున్న అక్కరలు నీకంటే బాగా ఆయనే ఎరిగినవాడు. ఎందుకో తెలుసా? నీ గుండెలో తన ఊపిరిని నింపినవాడు ఆయన. నీ హృదయంలో నీ శ్వాసగా జీవముగా మారినవాడు ఆయన. హల్లెలూయా. నీ యొక్క, నా యొక్క, మన యొక్క కాలగతులన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవి. ఈ జీవితానికి ఒక లిమిట్ పెట్టింది ఆయన. స్టార్టింగ్ అండ్ ఎండింగ్, ఇన్ బిట్వీన్ ఒక ప్లాన్ అండ్ పర్పస్ నియమించింది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు తెలుసు సమస్తము. ఆయన ప్రేమించే వారి కొరకు ఏమేమి సిద్ధపరిచినాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు అని రాయబడి ఉంది. 1 కొరింథీ 2:9. హల్లెలూయా. 10లో ఏమని రాబడి ఉంది? ఆయనను పరిశుద్ధాత్ముడు ఆత్మచేత వాటన్నిటిని ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మచేతనే వివేచింపదగును, శరీర సంబంధమైన సంగతులు శరీరము చేతనే వివేచింపదగును. హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూడి మేలు నిమిత్తము జరిగిస్తున్నాడని రాయబడి ఉంది. రోమా 8:28. హల్లెలూయా. ఎఫెసీ 3:20-21 రాయబడి ఉంది. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నేను మీకు అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా. మనిషి ఆలోచనలకు, మనిషి యొక్క టార్గెట్స్ అండ్ గోల్స్ అండ్ తన లైఫ్కి, తను అనుకున్న దానికి ఒక లిమిట్ ఉంది. అంతెందుకు, మనిషి జీవితానికి లిమిట్ ఉంది. మనిషి ప్రేమకు కూడా ఒక లిమిట్ ఉంది. సహనానికి కూడా కొన్ని అద్దులు ఉంటాయి. నా సహనాన్ని పరీక్షించకు, నాకు మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం అంటారు కదా. హల్లెలూయా. నేనంటే ఏమనుకున్నావు? నా సహనాన్ని పరీక్షించకు. నాకు కానీ కోపం వచ్చిందనుకో, హల్లెలూయా, వెనకాల బండ్ల మీద చిన్నప్పుడు చదివేది, ఆ లారీల మీద, వెహికల్స్ మీద మాతో పెట్టుకోకు. హల్లెలూయా. మాతో పెట్టుకోకండి, నాతో పెట్టుకోకన్నట్టు. నాకు కానీ కోపం వచ్చిందనుకో, చూడు, నా సహనాన్ని పరీక్షించకు. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి జీవితానికి లిమిట్ ఉంది. మనిషి యొక్క ప్రేమకు లిమిట్ ఉంది. మనిషి యొక్క జీవితానికి లిమిట్ ఉంది. కానీ దేవుడు లిమిట్లెస్ గాడ్, అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రేమించినాడంటే, ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు, హల్లెలూయా, అందరూ విశ్వాసం ఉంచవలనని తన ఒక్కడై ఉన్న జనతైక కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సిలువ ప్రేమలో, ఆ సిలువ త్యాగంలో
ప్రేమ కనబడుతుంది, త్యాగం కనబడుతుంది. నిన్ను నన్ను ఎంత ప్రేమించినాడంటే ఆ సిలువ వైపు చూస్తే కనబడుతుంది ఎంత మట్టి మనిషి మీద మహోన్నతుడైన దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత పక్కున అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో చూసుకోండి. ఒక్క పూట తింటే భ్రష్టుడు ఎట్లయినాడు, వ్యభిచారి ఎట్లయినాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆ మొట్టమొదటి మనిషి దగ్గరికి పడద్రోయబడిన దూత అపవాది, సర్పము అన్ని జంతువులలో యుక్తి గలదై ఉన్నది కదా, వచ్చినప్పుడు ఏ టెంప్టేషన్ పెట్టింది, ఏ విధంగా శోధించింది? తినండి, ఇది తింటే మీరు చావనే చావరు. హల్లెలూయా. ఇది తినండి, ఇది తింటే మీరు చావనే చావరు, దేవతల్లాగా అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మంచేదో చెడేదో తెలుస్తుంది. అప్పటి వరకు మంచి మాత్రమే తెలుసు, అప్పటి వరకు మహిమను మాత్రమే ధరించున్నారు, అప్పటి వరకు దేవుని కుమారులుగా దేవునితో కలిసి నడుస్తున్నారు, దేవుని స్వరాన్ని వింటున్నారు, దేవుని కన్నులారా చూస్తున్నారు. తండ్రి బిడ్డల సంబంధం ఉంది మట్టి మనిషికి, మహిమ స్వరూపియగు దేవునికి. ఎప్పుడైతే మాట మీరినారో, తిన్నారో, మహిమను కోల్పోయినారు, ఆజ్ఞను అతిక్రమించినారు, పాపం వచ్చింది, పాపానికి జీతము మరణం వచ్చింది. దేవుడు మనిషి మధ్యలో పాపం అనే అడ్డు గోడ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి బిడ్డలకి ఎడబాటు కలిగింది, దూరం అయిపోయినాడు దేవుని సన్నిధి నుండి, బయటికి వెలివేయబడ్డాడు దేవుని సన్నిధి నుండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి యేసు ప్రభు శరీరధారిగా పాపము లేకుండా పరిశుద్ధాత్మ ఆమె మీదికి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, ఆయన 30 సంవత్సరాల వయసులో యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ఎదుట నిలిచి, నీతి యావత్తు ఇలాగు జరగవలసి ఉన్నది, ఇప్పటికి కానిమ్ము అని యోర్దాను నదిలో బాప్తిసం పొంది బయటకు వచ్చేటప్పుడు ఆకాశం తెరవబడి ఒక స్వరం ప్రతిధ్వనించింది. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఫస్ట్ మనిషిని దేవుడు భక్తునిగా చేయలేదు. ఫస్ట్ మనిషిని దేవుడు చేసుకున్నది, మీరు భక్తులరా, నాకు ప్రార్థన చేయండి, నాకు నైవేద్యం తీసుకురండి, నేను చెప్పినట్టు వినండి, లేదంటే మీ సంగతి చెప్తా, మీ అంతు చూస్తా అనలేదు. లూకా సువార్తలో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? జీనియాలజీలో ఆదాము దేవునికి కుమారుడు, అబ్రాము కుమారుడు, యాకోబేమో ఇస్సాకు కుమారుడు, అట్లా ఈయన ఫలానా కుమారుడు ఫలానా కుమారుడు ఫలానా కుమారుడు అని వచ్చి లాస్ట్ మొట్టమొదటి మనిషి దగ్గరికి వచ్చేసరికి ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు మనుష్య కుమారుడుగా, కృపా సత్య సంపన్నుడుగా, ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యమే రక్త మాంసములతో శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశం నుండి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మొదటి ఆదామును నా కుమారుడిగా చేసుకున్నాను, ఆయన వారసత్వం కోల్పోయినాడు. హల్లెలూయా. కడపటి ఆదాముగా ఆయన పైనుంచి వచ్చినాడు, పరిశుద్ధాత్మ వలన పంపబడిన వాడు, ఒక పర్పస్ ప్రకారం తన ప్రజల నిమిత్తమై పంపబడిన వాడు. హల్లెలూయా. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆకాశములో ఆ స్వరం ప్రతిధ్వనించింది, భూలోకంలో ఆ స్వరం ప్రతిధ్వనించింది, పాతాళములో ఆ స్వరం ప్రతిధ్వనించింది, సృష్టి అంతా స్వరం ప్రతిధ్వనించింది. అప్పటికే 400 సంవత్సరాలు లోకమంతా దేవుని వాక్కు లేక మౌనం మిగిలింది. డైరెక్ట్ గా దేవుడే ఆకాశం తెరవబడి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసు ప్రభు యోర్దాను నదిలో ఆ సాక్ష్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడి 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మాని, 40 రాత్రులు 40 పగళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది ఆయన దగ్గరకు వచ్చి, హల్లెలూయా, శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నిజంగా మరియ కుమారుడు అయితే అనలే,
నువ్వు నిజంగా పరలోకం నుంచి దిగి వచ్చిన వాడవైతే అని అనలే. ఇంకా ఇంకా ఏమేమో అనలేదు. నువ్వు నిజంగా భక్తిపరుడివైతే అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె చేసుకొని తిను. అక్కడ ఏదేని తోటలో తిను, చావనే చావరు, తినొచ్చు. ఇప్పుడు శోధకుడు వచ్చేయమంటున్నాడు, ఈ రాయిని రొట్టె చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడివైతే. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారా. ద్వితీయోపదేశకాండం 8:3, మత్తయి 4:4, లూకా 4:4లో ఈ మాట రాయబడింది. ఆహారం వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏశావు ఏం చేసినాడు? నా ప్రాణమే పోతుంది, ఆకలికి నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నేను చచ్చిన తర్వాత నా జ్యేష్ఠత్వం హక్కెందుకు? ప్రాణమే లేనప్పుడు హక్కు ఎందుకు? జ్యేష్ఠత్వం ఎందుకు? తీసేసుకో, నా ప్రాణం నిలిస్తే చాలు, ఆ భోజనం, ఆ ఎర్రని దాంట్లో నాకివ్వు, ఆ చిక్కుడుగాయ కూరలో నాకివ్వు అని ప్రాణం దక్కించుకోవడానికి భోజనం చేసినాడు. జ్యేష్ఠత్వ హక్కును ఒక్క పూట కూటి కొరకు అమ్మేసినాడు. యేసు ప్రభువు అంటాడు, తన ప్రాణమును కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని ఏం చేశాడంట? దక్కించుకుంటాడు. నా నిమిత్తం ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటే ఏం చేశాడంట? పోగొట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నాడు కానీ దేవుని దృష్టికి ఏమైనాడు తెలుసా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కు నమ్మేసిన భ్రష్టుడు, వ్యభిచారే. అట్లాంటి స్వభావం, అట్లాంటి గుణం ఆత్మీయంగా మీ జీవితాలలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు ఆయన సంపూర్ణులుగా చేసినాడు. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని. హల్లెలూయా. యాకోబును ప్రేమించినాడు ఆయన. ఎందుకు? ఒకసారి చూద్దామా? హోషేయ గ్రంథం 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. యాకోబు అనేట ఆయన తల్లి గర్భంలో ఏం చేసినాడంట? తన సహోదరుని మడిమ పట్టుకున్నాడు. అయితే ఏమైంది? మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడినాడట. ఇంకేమైంది? అతడు గర్భంలో ఉన్నప్పుడే మడిమ పట్టుకుని అన్నతో పెనుగులాడినాడు. మళ్ళీ తర్వాత మగసిరి గలవాడై దేవునితో పోరాడినాడు. తర్వాత దూతతో పోరాడి జయమొందినాడు. ఆ తర్వాత అతను కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన యాకోబుతో మాట్లాడెను. కరెక్టేనా? యాకోబుతో మాట్లాడేనా? ఎవరితో మాట్లాడాను? అక్కడ ఆయన మనతో మాట్లాడాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏశావు అయితే ఒక్క పూట కూటి కొరకు కోల్పోయినాడు. మరి యాకోబు అయితే నా ప్రాణమే పోతుంది ఎందుకు అనుకొని తిండి తినేసినాడు. కానీ ఈయన ఏశావు యొక్క వస్త్రం కప్పబడి రిబ్కా చేత ప్రేరేపించబడి తండ్రి వృద్ధాప్యమందున్నప్పుడు తల్లి చేసిన సిద్ధపరిచిన వంట తీసుకొని వెళ్ళి నేను ఏశావునే అని అన్నాడు. స్వరము చూస్తే యాకోబు, తడివి చూస్తే ఏశావు. ఎందుకంటే ఏశావు దుస్తుని, ఏశావు కోటుని, ఏశావు వస్త్రాన్ని కప్పుకున్నాడు. యాకోబే ఏశావు వస్త్రాన్ని కప్పుకున్నాడు. మోసగాడే ఏశావు వస్త్రాన్ని కప్పుకున్నాడు. హల్లెలూయా. ఏదెను తోటలో మొట్టమొదటి మనిషి ఏం కోల్పోయినాడు అని అంటే దేవుడు కప్పిన మహిమను కోల్పోయినాడు. మాట మీరి తిండి తిని, తినకూడదన్న పండు తిని మాట మీరి పాపం వచ్చి, ఆజ్ఞాతిక్రమం, పాపానికి మరణం వచ్చి మహిమను కోల్పోయినాడు. అయ్యో నేను దిగంబరని కదా అని చెప్పి ఆకులతో తన సిగ్గును కప్పుకున్నాడు. పొదల చాటున నిలిచి ఉన్నాడు. ఆదామా అని పిలిస్తే బయటికి రాలేదు. భయపడి దాగుకున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దాక్కుంటున్నావు? నువ్వు నా కుమారుడివి కదా. అయ్యా నేను దిగంబరిని గనుక భయపడ్డా. నువ్వు దిగంబరమని ఎవరు చెప్పారు? ఆయనకు తెలిసిపోయింది, మంచి చెడు తెలిసింది కదా. మహిమను కోల్పోయినాడు కదా, దిగంబర అయిపోయినాడు కదా. ఈ యాకోబు కూడా తండ్రికి సరిగా దృష్టి లేదు, దృష్టి మాంద్యం కలిగి ఉన్నాడు. అక్కడికి పంపించడానికి తల్లి ఏం చేసిందో తెలుసా? రిబ్కా, హలో మెలకుగా ఉన్న వాళ్ళు, హల్లెలూయా.
ఏశావు వస్త్రాన్ని తీసుకొని యాకోబుకు తొడిగి తండ్రి దగ్గరికి పంపించింది. ఈ స్వరమేమో యాకోబు స్వరము, తడివి చూస్తేనేమో ఆ మేక చర్మము, ఆ మేక ఏమంటారు వెంట్రుకలతో చేసినది చేతుల మీద కప్పింది. హల్లెలూయ. అంటే దానికి ఒక మేక వధించబడాలి కదా. హల్లెలూయ. ఈ కోటు ఏశావు వస్త్రం ధరించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏశావు దగ్గరికి పిలిచి తడివి చూసినాడు, అన్న కోటే. హల్లెలూయ. ఆయన అంటాడు, స్వరమేమో యాకోబు, తడివి చూస్తే ఏశావు అని చెప్పి మనసారా ఆయన దగ్గర ఉన్న దీవెనలన్నీ ఇచ్చేసినాడు. ఒకప్పుడు మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ప్రేత వస్త్రాలతో చుట్టబడి లాజర్ బయటికి రా అన్నప్పుడు ప్రేత వస్త్రాలతో చుట్టబడి బయటికి వచ్చినట్లుగా మన పాపముతో మనం పడి ఉండగా, ప్రేత వస్త్రాల లాంటి పాపములతో మనం చుట్టబడి ఉండగా యేసు ప్రభు కల్వరి సిలువలో దిగంబరిగా మారి తన మహిమను మనకు ధరింపజేసినాడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి దగ్గర ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం అంతా యాకోబు తీసుకున్నాడని ఏశావు తెలుసుకొని చంపేంత పగబెట్టుకున్నాడు. ప్రాణం తీసేస్తా, చంపేస్తా అనుకున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత యాకోబు లేచి చేతి కర్రతో గుడారాన్ని విడిచి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. యాకోబు ఎవరు? సాధువు. యాకోబు ఏ నివాసి? గుడారములలో నివసించే వాసి, గుడారపు వాసి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకుని ప్రాణాన్ని దక్కించుకోవడానికి అరణ్య యాత్రలోకి వెళ్తున్నాడు. ఆయన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అరణ్యములో నుండి గుడారం దగ్గరకు వచ్చినాడు. ఈయన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి గుడారంలో నుండి అరణ్యములోనికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చీకటి పడింది. ఆ రాత్రి ఒక చోట నిలిచినాడు, రాయిని తీసినాడు, తలగడగా తీసుకున్నాడు, పడుకున్నాడా. అరణ్యపు అనుభవం తనకు తెలియదు. హల్లెలూయా. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, అరణ్యంలో ఒంటరితనము, చీకటి, ఏ పురుగు వస్తుందో, ఏ క్రూర మృగం వస్తుందో తెలియదు. ఒంటరితనం, చేతి కర్ర ఉన్నది కానీ అనుభవం లేదు తనకి. ఏకాంతం, ఒంటరితనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయినాడు. నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నిన్ను 1000 మందిగా మార్చాలంటే ఆయన ఒంటరిగా నిన్ను మార్చేస్తాడా. హల్లెలూయా. ఆయన నిన్ను బలమైన జనముగా మార్చాలి అంటే ఆయన నిన్ను ఎన్నిక లేనివాడుగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఒంటరైన వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైన జనం. అరణ్య యాత్ర అనుమతించినాడు యాకోబు జీవితంలో. ఆ రాత్రి దేవదూతలు ఎక్కడం దిగడం చూస్తున్నాడు. హల్లెలూయా. గుడారవాసిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఈ అనుభవం లేదు. అరణ్యవాసిగా ప్రయాణంలో యాత్రికుడుగా బయలుదేరి ఆ రాత్రి భయంతో ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని రాయిని తలగడగా చేసుకున్నాడు. ఒక కలగంటున్నాడు, భూమికి ఆకాశమునంటే ఒక నిచ్చెన, దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన అంచున పైన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నువ్వు పండుకొని ఉన్న ఈ స్థలమును నీ సంతానమునకు ఇస్తా. హల్లెలూయా. వారిని లెక్కకు విస్తరింపజేస్తాను, నీతో సెలవిచ్చినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ఆదికాండం 28:15. హల్లెలూయా. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, నేను నీకు తోడున్నా అని అన్నాడు. వెంటనే ఉలిక్కిపడి లేచి రాయిని తీసి రాయి పైన నూనె పోసి, ఇది దేవుని మందిరమే, ఇక్కడ దేవుడే ఉన్నాడని చెప్పి బేతేల్ అని పేరు పెట్టినాడు. దేవుని వాక్కు పొంది చేతి కర్రతో ఆయన దాటి వెళ్ళినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దగ్గర ఉన్నది ఏంటంటే ప్రతి సమయంలో దేవునితో ఒక నిబంధన చేసుకొని, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, దేవునికి భయపడేవాడా, దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఉండేవాడు. హల్లెలూయా. ఆయన ఒంటరితనంగా బయలుదేరి వెళ్తున్నా ఆయన దగ్గర నూనె ఉందంట. ప్రాణభయంతో వెళ్తున్నా, చేతి కర్రతో వెళ్తున్నా, నూనె ఆయన దగ్గర ఉందంట. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం కదా. హల్లెలూయా. ఎవడైనను నా ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులనబడతారు. హల్లెలూయా.
హల్లెలూయ. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరు చేరుకోలేరు, ఎవరు ఆయనను గ్రహింపలేరు, ఎవరు ఆయన స్వరాన్ని వినలేరు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపిస్తాడు. ఆ సింహాసనం దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన మన కొరకు సత్య స్వరూప్యకు ఆత్మగా మనలోనికి పంపబడ్డాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. తిరిగి 21 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మరలా ఒంటరిగా మిగిలిపోయినాడా. భార్యల్ని, పిల్లల్ని, పశువులని, ఒంటల్ని అన్నిటిని పక్కన పెట్టేసి ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయినాడా. ఏం జరిగిందో తెలుసా? ఆ ఒంటరి స్థితిలోనే ఒక దేవదూత దిగి వచ్చినట్టు, దేవుడే దిగి వచ్చినట్టు, పెనుగులాడినట్టు రాయబడి ఉంది. ఇక తెల్లవారుతుంది, నన్ను పోనిము అంటే యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీయనను. అప్పటికే తొడగూడు వసిలిపోయింది, ఆయన నడక మారిపోయింది. కొంతమంది వాడతారు, నా స్టైల్ మారింది అని. స్టైల్ మారిందో మారలేదు తెలియదు, కానీ తెల్లారి లేచేసరికి కుంటుతో నడుస్తున్నాడంట. దెబ్బకు దేవుడు గుర్తుకొస్తాడంటారు కదా, అట్లాగా. బాప్తిసం ఎప్పుడు తీసుకుంటామంటే పాస్ అయిన తర్వాత, ఎప్పుడు తీసుకుంటామంటే ఉద్యోగం వచ్చిన తర్వాత, ఎప్పుడు తీసుకుంటామంటే పెళ్ళికి ముందు. అప్పుడు దేవుడు అవసరమా? ఇంకా అప్పటి దాకా పెళ్ళి చేసుకునేంత వరకు దేవుడు అవసరం లేదా? అప్పటి వరకు బాప్తిసం అవసరం లేదా? నీ పాపాలు గడుక్కోవా? నీ పాపంలోనే నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు? మరో క్షణం మనది కాదు కదా. రక్షణ లేకుండా ఏం నీ గ్యారంటీ, వారంటీ? నీ గుప్పెడంత గుండె గ్యారంటీ ఉందా? నేను ఉండలేనేమో, బాప్తిసం తీసుకున్న తర్వాత నీతిగా ఉండలేము. నువ్వు కాదు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. గలతీ 3:27. ఇక మనం కాదు జీవించేది, మనలో క్రీస్తు జీవిస్తాడు. మనలో నుండి క్రీస్తు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. మనం జీవించే జీవితం క్రైస్తవ జీవితం అనబడదు. క్రీస్తు మనలో జీవించే జీవితమే క్రైస్తవ జీవితం అనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని యొక్క ఆత్మ మనలో జీవించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారా? హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. అది క్రైస్తవ జీవితం. బాప్తిస్మానికి ముహూర్తాలు పెట్టుకోకు, పాస్ అయిన తర్వాత అని, ఉద్యోగం వచ్చిన తర్వాత అని, పెళ్ళికి ముందు అని పెట్టుకోకు. ఎందుకంటే మరో క్షణం మనది కాదు. ఆయన ఒంటరిగా మిగిలిపోయినాడు. ఆ రాత్రి దేవుడు కలుసుకున్నాడు. ఆయన నడక మారిపోయింది, తొడగూడు వసిలిపోయింది. వెళ్ళిపోయే ముందు ఆయన అన్నాడు, నీ పేరేంటి? యాకోబయ్యా. నేను గర్భంలో పెనుగులాడినానయ్యా. ఈ పెనుగులాట కాదు, ఒకప్పుడు గర్భంలో పెనుగులాడినోడిని. అందుకే దానికి గుర్తుగా మడిమను పట్టుకునేవాడు, పెనుగులాడేవాడు, మోసగాడనే గుర్తుగా యాకోబు అని పేరు పెట్టినారయ్యా. ఎంత చేసినా నేను యాకోబునేనయ్యా. ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని చేతికర్రతో దాటొచ్చినానయ్యా, యాకోబునయ్యా. హలో మిస్టర్, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తామా? హల్లెలూయా. నీ జీవితంలో, నీ గతంలో ఎన్నెన్ని పోరాటాలు చేసినవో, ఏ స్థితి నుంచి వచ్చినవో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ పాస్ట్ లైఫ్ ఏంటో, నీ జీవితంలో నీ మిస్టేక్స్ ఏంటో, అపజయాలేంటో, మనుషులు నిన్ను ఏమనుకుంటున్నారో అదంతా పక్కన పెట్టేసి, కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, హల్లెలూయా, నీ గతం నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం. హల్లెలూయా. మనిషి యొక్క గతం సిలువతో గతించిపోయిందట, మనిషి యొక్క భవిష్యత్ పునరుద్ధానముతో మొదలైందట. హల్లెలూయా. హల్లెలూయా. మన గతం సిలువతో గతించిపోయింది, మన భవిష్యత్ పునరుద్ధానముతో మొదలైంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమైనారంటే మీ సొంతానికి, మీ పాపానికి, మీ గతానికి, పాత జీవితానికి పాతి పెట్టబడ్డారు. ఎప్పుడైతే నీళ్ళలో నుంచి మరలా తిరిగి లేచి వస్తున్నారో అప్పుడు మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మచేత నింపబడి పునరుద్ధానుడైన క్రీస్తు యేసు యొక్క జీవము శక్తితో నింపబడి మీరు వస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు కాదు, యు ఆర్ డైడ్ అండ్ బరియడ్. నువ్వు చనిపోయినావు, పాతి పెట్టబడ్డావు, లేచి వస్తున్నావు. చూడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క జీవముతో, శక్తితో నువ్వు నింపబడి వస్తున్నావు. హల్లెలూయా. క్రీస్తును ధరించుకొని ఉన్నావు, నిత్య రాజ్య మహిమలో వారసుడిగా మార్చబడ్డావు. జీవగ్రంథంలో నీ పేరు చేర్చబడ్డది. వద్దా? జీవగ్రంథంలో నీ పేరు రాయబడొద్దా? హల్లెలూయా. నిత్య రాజ్య మహిమలో వారసుడిగా నువ్వు జీవించొద్దా? కన్నీరు లేని, దుఃఖము లేని, ఆకలి లేని,
సూర్యుడు చంద్రుడు అక్కరలేని దేవుడే వెలుగై ప్రకాశిస్తున్న మహిమలో మహామహిమలో యుగ యుగాలు జీవించాలని నీకు ఆశ లేదా? అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కరే లేదు. బంగారు వీధులు ఉన్నాయి అక్కడ. ఓ గొప్ప మహిమ ఉంది అక్కడ. అత్యున్నతమైన సింహాసనం ఉంది అక్కడ. కోట్ల కొలది కెరూబులు సెరాపులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. మరి అంత గొప్ప నిత్యరాజ్య మహిమను వదులుకుంటావా? హల్లెలూయా. కాళ్ళదన్నుకుంటావా? హల్లెలూయా. సమయం ఉండగానే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. హల్లెలూయా. ఈ రోజున మనం పోయేవాళ్ళమే కదా. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారట. చెప్పమంటారా? ఆకలిస్తుందా? హల్లెలూయా. 2 రకాల మనుషులు ఉంటారట. వచ్చిపోయే వాళ్ళు ఒక రకమట, చచ్చిపోయే వాళ్ళు ఒక రకమట. వచ్చిపోయే వాళ్ళు ఎవరయ్యా అనంటే, ఈ భూమి మీద పుట్టి సువార్త విని దేవుని నమ్మి మారు మనసు పొంది క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది క్రీస్తును తమ ప్రభువుగా దేవుడుగా తండ్రిగా అంగీకరించి తమ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకొని ఒక సంఘానికి అంటుకట్టబడి ఒక కాపరికి లోబడి సహవాసంలో ఉంటూ ప్రతిరోజు వాక్యము ప్రార్థన ఎడతెగక వారి జీవితాలలో చేస్తూ ఈ వాక్యానుసారం జీవించిన వాళ్ళంట వచ్చిపోయేటోళ్ళంట. ఇక్కడికి ఈరోజు వచ్చిన వాక్యం చెప్పిన మళ్ళీ ఎక్కడికి వెళ్తా? నేను వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతా కదా. ఇంటి దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మీరు కూడా బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ టెంట్ బాగుంది, మైక్ కూడా బాగుంది, పాటలు కూడా బాగానే పాడుతున్నాను, నువ్వు ఇట్లా పాడుతూనే ఉండు, నేను వింటూనే ఉంటా అంటే చెల్లుతుంది ఆ మాట. ఇంటి దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ ఇంటికి పోవాలి కదా. హల్లెలూయా. వచ్చిపోయేటోళ్ళు ఎవరు అని అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొంది పాప క్షమాపణ పొంది వాక్యానుసారం జీవించి సంఘములో అంటుకట్టబడి కాపరి నాయకత్వంలో నమ్మకంగా ఉన్న వాళ్ళు వచ్చిపోయేటోళ్ళు. మరి చచ్చిపోయేటోళ్ళు ఎవరయ్యా? ఈ లోకంలో పుట్టి ఇష్టం వచ్చినట్టు బ్రతికి నా ప్రాణమా తినుము త్రాగము ఎంజాయ్ యువర్ సెల్ఫ్, దేవుడు లేడు దయ్యం లేడు అని నేనే అనుకుని బతుకుతారు కదా. పాపములకు క్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా, క్రీస్తును ప్రభువుగా అంగీకరించకుండా, ఈ వాక్యానుసారం జీవించకుండా కన్ను మూస్తారు చూడు, వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు. ఎక్కడ పోతారు వాళ్ళు? అగాధం అనే స్థలం ఉంది, అగ్నిగుండం అనే స్థలం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకము కాలుతూనే ఉంటుంది యుగ యుగాలు. ఈ 40 డిగ్రీల 30 డిగ్రీల ఎండకే చెమటలు గారి బయటికి రాలేక ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఠండా పానీ హోనా హై కదా, చల్ల నీళ్ళు కావాలి అంటారు కదా. మరి అక్కడ 40 డిగ్రీలు 50 డిగ్రీలు కాదు, లక్షల డిగ్రీలు ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చాదు. అక్కడ ఎవరు తప్పిస్తారు? అక్కడ కిండ్లీ దొరకదు, బిస్లరీ దొరకదు, మినరల్ వాటర్ కూడా దొరకదు, అంతెందుకు ఉప్పు నీళ్ళు కూడా దొరకవు, అసలు నీళ్ళే ఉండవు. ఎక్కడ చూసినా అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడి నుంచి తప్పించే వాళ్ళు ఎవరు? వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు. మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, క్రీస్తులోనికి బాప్తిసం పొందకుండా, వాక్యానుసారం బ్రతకకుండా, సంఘానికి అంటుకట్టబడి సహవాసంలో లేకుండా, కాపరి నాయకత్వానికి లోబడకుండా చచ్చిపోతారు చూడు, వాళ్ళు సచ్చినోళ్ళు. సచ్చినోడా అంటారు కదా. హల్లెలూయా. సచ్చినోళ్ళు వాళ్ళు అనమాట. మరి వచ్చిపోయేటోళ్ళు ఎవరు? ఇక్కడున్న మీలందరూ వచ్చిపోయేటోళ్ళు. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. మీరంతా వచ్చిపోయేటోళ్ళు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మీరు చేతులు దించితే మన మధ్య విఐపీలు ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం పొందని వాళ్ళు ఎవరు? మీరందరూ బాప్తిసం పొందాలి. తీర్మానం తీసుకోండి. ముహూర్తాలు పెట్టుకోవద్దు. జనవరి 1కో, క్రిస్మస్కో, లేదంటే ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో అట్లాంటివి ఏమొద్దు. మరుక్షణం మనది కాదు. ఈ గుప్పెడంత గుండె గ్యారంటీ లేదు, వారంటీ లేదు. రేపు ఏమవుతుందో తెలియదు. ఒకే ఒక్క జీవితం, ఇది కూడా చిన్న జీవితం. మళ్ళీ 1 వే, హైదరాబాద్లో 1 వే ఉంటుంది. పోయిన దారిలో మళ్ళీ రిటర్న్ రానియరు. మళ్ళీ అక్కడ రావాలంటే వేరే దారిలో రావాలి. జీవితం అనేది 1 వే. ఒకసారి నీ శరీరాన్ని, నీ ఆత్మ విడిచిపెట్టినావంటే మళ్ళీ నో చాయిస్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. యూ డూ యువర్ సెల్ఫ్స్ ఎనీథింగ్, బట్ 1 థింగ్ ఈజ్ ష్యూర్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ప్రతిదానికి ఒక లెక్క ఉంది, లెక్క ఉంటుంది.
చూసిన ప్రతి చూపుకు, చేసిన ప్రతి ఆలోచనకు, తలంపులకు, నడిచిన ప్రతి నడకకు, పలికిన ప్రతి మాటకు, నీ ప్రవర్తన అంతటికి, నువ్వు భూమి మీద జీవించిన జీవితం అంతటికి నీ కన్నుల ఎదుట ఉంచి ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆయన చూస్తున్నాడు, లెక్క రాస్తున్నాడు, లెక్కలన్నీ ఒకరోజు విప్పుతాడు. హల్లెలూయా. అప్పుడు తప్పించుకోలేం. మనుషుల ముందు నటించవచ్చు, మనుషుల ముందు ఎవరు చూస్తలేరు అనుకోవచ్చు, కానీ ఒకరోజు ఆ చిట్టా విప్పినప్పుడు అప్పుడు బయటపడుతుంది హూ యు ఆర్. మనుషుల ముందు చాలా మేనేజ్ చేయొచ్చు, నటన చేయొచ్చు, మెప్పించవచ్చు మనుషులని, కానీ ఈ మనుషుల ముందు యాక్షన్స్ నడుస్తాయి. దేవుని ముందు ఓన్లీ రియాక్షన్సే ఉంటాయి. నో యాక్షన్స్, దెర్ ఇస్ ఓన్లీ రియాక్షన్స్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎవరు విడిపించలేరు, తప్పించలేరు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని రాయబడి ఉంది. మనకు తండ్రి అవుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఒక మనిషిని దేవుడు బ్రతికించాలంటే 10,000 మంది చంపాలనుకున్న తల నుంచి వెంట్రుక కూడా వేరు చేయలేరు. ఆయన నీ తల వెంట్రుకలన్నీ లెక్కించుకొని ఉన్నాడు. డాక్టర్లు ఏ బీపీ అన్నారో, షుగర్ అన్నారో, టీబీ అన్నారో, క్యాన్సర్ అన్నారో, ఏమన్నా పేర్లు పెట్టుకొని, కానీ వాటన్నిటికీ మించిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అన్నిటినీ చేయగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను బ్రతికించువాడు, మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. మన ప్రతి ఒక్కరి ఊపిరి ఆయన చేతిలో ఉంది, మన జీవమైన కృపలో దాచబడి ఉంది. ఆయన ఒక మనిషిని లేకుండా చేయాలి అనంటే 10,000 మంది సెక్యూరిటీ ఉన్న 10 సెకండ్లు కూడా ప్రాణం పోకుండా ఎవరు ఆపలేరు. ఎందుకు అనంటే మన జీవానికి ఆధారం ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, లోకమంతటినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టినాడు, ప్రేమించి నాతో మాట్లాడినాడు, ప్రేమించి మరణంలో నుండి దాటించినాడు, ప్రేమించి ఈ భాగ్యం ఇచ్చి మీ ఎదుటికి తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. ఆయన ప్రేమై ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ముద్ర ఉంగరముగా నేను నిన్ను చేసుకొని ఉన్నాను అని దేవుడు నిన్ను మార్చుకుంటాడా. హల్లెలూయా. దేవుడు నిన్ను మలుచుకుంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయం ఖర్చు లేదు, కష్టం లేదు. కలువరి సిలువలో ప్రాణం ఇచ్చిన ఆ దేవుని ప్రేమకు, కరుణామయునికి నీ హృదయాన్ని ఇస్తే చాలు, నీ జీవితాన్ని ఇస్తే చాలు, నీ భవిష్యత్తును ఆయన చేతిలో పెడితే చాలు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చుకుంటాడా. అందరం లేచి నిలబడదామా? హల్లెలూయా.